శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. శ్రమలందు దేవుని ప్రేమించిన, శ్రమలందు దేవుని ప్రేమించిన సమకూడును మేలు కొరకు, అన్ని సమకూడును మేలు కొరకు. శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. మహాశ్రమలు అనే శీర్షికలో ఈ దినాన్ని మనం ధ్యానించబోయేది పేషెన్స్ అండ్ ప్రేయర్ ఇన్ ట్రిబులేషన్. శ్రమలలో ఓర్పు మరియు ప్రార్థన. శ్రమలు వచ్చినప్పుడు మనకి అవసరమైనది ఏంటంటే ఓర్పు, రెండోది ఏంటండి ప్రార్థన. దీని మూలవాక్యం చూసుకొని వివరణలు బైబిల్లోకి వెళ్దామండి. రోమాపత్రిక 12:12 మూలవాక్యం. రోమాపత్రిక 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. మళ్ళీ చదవండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, నిరీక్షణ గలవారై సంతోషించండి, శ్రమయందు ఓర్పు గలవారై, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఉండుడి. దీని బైబిల్ వివరణలో దాన్ని డీటెయిల్గా ధ్యానిద్దాం. ఇప్పుడు శ్రమలు, ఓర్పు, శ్రమ, ఓర్పు, ఆ వివరణలు చూద్దామండి. నెంబర్ 1 చదువుదలి. కష్ట సమయాల్లో ఓర్పు మరియు ప్రార్థన రెండింటి ప్రాముఖ్యతను బైబిల్ నొక్కి చెబుతుంది. రైట్, మళ్ళీ చదవండి. కష్ట సమయాల్లో, కష్ట సమయాల్లో కష్టాలు లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి. ఏ కష్టం లేకపోవడమే పెద్ద కష్టం. కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి కామన్గా. కష్టాల సమయాలలో ఏటు ఉండాలటండి? ఓర్పు. ఓర్పు ఉండాలి. ఆ కష్టం వచ్చిందని కంగారు పడ్డాం అనుకోండి, కష్టాలు ఎక్కువైపోతాయి. ఓర్పు మరియు ప్రార్థన. ప్రార్థన అండి, ప్రేయర్. అండ్ నా వరకు ఎప్పుడు కష్టం వచ్చినా ఒత్తిడి వచ్చినా నేను సంతోషిస్తానండి. నా వరకు ఎందుకు సంతోషిస్తానంటే ప్రేయర్ టైం పెంచుతాను అనమాట. ఎక్కువసేపు ప్రేయర్ చేస్తాను. నాకు ఏదైనా ఒత్తిడి వస్తుందని తెలియగానే, కష్టం వస్తుందని తెలియగానే ఆ వెంటనే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాను. దానికి టైంతో సంబంధం ఉండదు. ఉదయ ప్రార్థనలు వేరు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు కష్టం వచ్చింది అనగానే, బాధ అనగానే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాను. కనుక 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఇవాళ మనం ధ్యానిస్తాం. తర్వాత శ్రమలో ఓపికగా ఉండండి, శ్రమలో ఓపికగా ఉండండి, ప్రార్థనలో పట్టుదలగా ఉండండి. శ్రమలో ఏంటి అవసరం అండి? ఓపిక అవసరం. శ్రమ వచ్చింది కదా అని తొందరపడిపోకూడదు. ఏంటి దానికి ఆదరణ వాక్యం, మీరు ఆపద్ధన మన నీవు కృంగిని ఎడలా చేతకాని వాడు అయిపోతాం అనగానే అప్పుడు శ్రమలో మనం ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి. శ్రమలో ఏంటి కావాలి? ఓర్పు కావాలి. తర్వాత ప్రార్థనలో పట్టుదలగా ఉండండి. ప్రార్థన చేయడం వేరు, పట్టుదలతో ప్రార్థన చేయడం. ఏంటి పేతురు గారిని చెరసాలు వేసిన సంఘం ఎలా ప్రార్థన చేసిందండి? అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఏంటి మనం రెగ్యులర్ ప్రేయర్స్ చేస్తాం, ఒక కామన్ రిథమిక్ ఉంటుంది. ఇవాళ నా ప్రేయర్ రెగ్యులర్ ప్రేయర్ లాగా ఉండదండి. నేను జనవరి 1 నుంచి అండి ఏడుస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఒక నెల రోజుల క్రితం నుంచి నా ప్రార్థన రిథం మారిపోయింది కంప్లీట్గా. ఎలా మారిపోయింది అంటే మోకరించగానే నాకు ఏదంతా వెలుగు వచ్చేస్తుంది. మోకరించగానే దేవదూతలు నా చుట్టూ వస్తాయి. పరలోక రాజ్యం తెరవబడడం చూస్తాను. ప్రేయర్ ఎలాగంటే ఇన్నాళ్ళు ఒక రిథమిక్ ప్రేయర్, ఒక అంశం తర్వాత ఒక అంశం అలా ప్రేయర్ చేయ. ఇప్పుడు అలాగే కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఈ అంశం మీద ప్రార్థన చేయమంటాడు, దాని మీద చేస్తాను. అదైపోగానే మళ్ళీ దేవుడు దేని గురించి చెప్తుంటాడు. ఈ అంశాల మీద అలా ప్రార్థన చేసుకొని వెళ్తుంటే టైం అయ్యేసరికి మళ్ళీ 1:30-2 గంటలు అయిపోతుంటుంది. దీన్ని ఏమంటారంటే ఆత్మలో ప్రార్థన చేయడం. ఏదో నామినల్ ప్రేయర్ కాదు, ఒక రిలీజియస్ ప్రేయర్ కాదు ఇది. అండ్ ఇప్పుడు రోమన్ క్యాథలిక్ మీరు చర్చికి వెళ్ళండి, వాడు ప్రార్థన కూడా పుస్తకంలోనే చదివి చెప్తాడు. ప్రార్థన కూడా ఓన్గా ప్రేయర్ చేయడం ప్రీస్ట్. ప్రేయర్స్ కూడా చదివిడమే.
కనుక ఇక్కడ ఏంటంటే మళ్ళీ చదువు తల్లి. శ్రమలో ఓపికగా ఉండండి. శ్రమలో ఓపికగా ఉండాలి. ప్రార్థనలో పట్టుదలగా ఉండండి. ప్రార్థనలో పట్టుదల అనేది అవసరం అండి. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, పట్టుదల ఏంటంటే మీరు ఒక 6 నెలలు వెనక్కి వెళ్ళండి, లేదా 3 నెలలు వెనక్కి వెళ్ళండి, లేదా సంవత్సరం వెనక్కి వెళ్ళండి. ఒక అంశం మీద దేని మీద ప్రేయర్ చేసేవారు ఆ టైంలో. ఇప్పుడు అది చేయటం లేదు, మీరు అది జరగలేదు, చేయటం లేదు కూడా ప్రార్థన. అంటే దేవుడి చిత్తం కాదని వదిలేశారు అంతే. ఏంటి నేను ఎక్సర్సైజ్ చేసే టైంలో మెసేజెస్ వింటుంటాను బెలిగ్రామ్ గారు. అందులో మొన్నటి దినాన్ని నేను ఎప్పుడు అడుగుతాను, మన దేవుడు నాతో మాట్లాడండి ఆయన ద్వారా. ఆయన ఒక విషయం చెప్తున్నాడు. ఆవేళ నేను ఏ విషయం అయితే ప్రార్థన చేసినా అదే విషయం చెప్తున్నాడు. నీ యొక్క దర్శనంకి నువ్వు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, ఒక పని చేయమని చెప్పాడు, దాన్ని నువ్వు విడిచిపెట్టుకుంటూ ఉంటే, ఇది జరగాలి అనే పట్టుదలతో నువ్వు ఉంటే దానికి అర్థం ఏంటంట, దేవుడు అది జరిగిస్తాడట. అదే నేను నా దర్శనం నేను విడిచిపెట్టలేదు. నన్ను ఎవరు నిరుత్సాహపరిచినా ఏదో నాకు అనవసరం, దేవుడు నాకు ఏంటి చెప్పి జరుగుతుంది అనేది మాత్రం నాకు 100% నమ్మకం. కనుక ఇక్కడ ఏంటండి ఏమంటున్నాడండి, ప్రార్థనలు ఏముండాలి, పట్టుదల ఉండాలి. మీరు ఒక ప్రార్థన చేసి పొందారా, మీరు అడిగింది దేవుడు ప్రార్థనలు ఇచ్చాడా, ఆ దేవుడు చిత్తం కాదనుకుంటున్నారా, దేవుడు తప్పకుండా ఇస్తాడు. మీ టైంలో ఇవ్వడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. ఆయన టైంలో ఆయన పద్ధతి ప్రకారంగా మీకు ఇస్తాడు. మీరు అడిగిన వెంటనే నేను కూడా ఇచ్చాడు. తర్వాత ప్రార్థన ద్వారా దేవునితో అనుసంధానించబడటం అవసరము. ఆయనతో మమైక్యం అవడం అనమాట. ప్రార్థన అంటే చూడండి, మీకు ఈజీగా చెప్పాలంటే బాయ్స్కి గర్ల్స్కి ఈజీగా అర్థమవుతుంది. ఆ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు, గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు లీనమైపోతారు అందులో. ఇంకేంటి చెప్పు. ఆ నిద్ర రాదు. ఇంకా ప్రార్థన అంటే నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడు, కానీ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడితే నిద్ర రాదు. అలాగా దుప్పటంతా ముసుగేసుకొని పడుకుని పోతే వాళ్ళ అమ్మ అనుకుంటుంది, మా అమ్మాయి ఎంత వేరంగా పడుకుండిపోయింది అనుకుంటునే. ఆ దుప్పటేసుకొని ఆ ఫోన్ అలా మాట్లాడుతూనే ఉంటుంది. అంటే అటువంటి పరిస్థితి ఎవరితో రావాలి నీకు, దేవుడితో రావాలి. ఏంటి నేను అందుకే చేద్దాను, ప్రార్థన చేయటం లేదంటే నీకు దేవుడికి సంబంధం లేదని చెప్తాను. ఏంటి మనం ప్రేమించే వ్యక్తితో మాట్లాడుకుంటూ ఉంటామా, మనం ప్రేమించే చుట్టాలతో మాట్లాడుకుంటూ ఉంటామండి. మాట్లాడాలి, కంపల్సరీగా వెళ్తాం. మరి అంతకంటే గొప్ప దేవుడు కదండి, ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటున్నావు అంటే ఆయనకి నీకు సంబంధం లేదనమాట. తర్వాత శ్రమ ఓర్పును పుట్టిస్తుందని శ్రమలలో అతిశయపడటం. ఏంటి నాకు కష్టం వస్తే నేనేం బాధపడినండి, నాకు కష్టాలు వస్తున్నాయని ఒకటి తెలిసిపోద్ది. ఏంటి మీకు అందరికీ మీరు బాధలు ఏంటో నేను చెప్తాను. రాత్రి తర్వాత ఏంటి వస్తుందండి, పొగలు వస్తుంది. కష్టాల తర్వాత సుఖం వస్తుంది. అప్పు తర్వాత ఏంటి వస్తుందండి, డౌన్ వస్తుంది. కష్టాల తర్వాత ఏంటి వస్తుందండి, సుఖం వస్తుంది. కష్టం వచ్చిందంటే అర్థం ఏంటంటే నీ సుఖం నీకు దాచిపడి ఉంది. ఇంగ్లీష్లో చక్కని సేయింగ్ ఉంటుంది ఏంటంటే నో పెయిన్ నో గెయిన్ అంటాడు. నువ్వు కష్టపడకపోతే నీకేమీ లాభం అనేది సంక్రమించదు. తర్వాత జీవితంలో సహనం పరిపూర్ణంగా పనిచేసిన తర్వాత మీరు ఆశీర్వాదం వైపు మెరిసే బంగారంలో పైకి వస్తారు. మళ్ళీ చదవండి. జీవితంలో సహనము పరిపూర్ణంగా పనిచేసిన తర్వాత, సహనం ఎంతవరకు పనిచేయాలా, పరిపూర్ణంగా పనిచేయాలట. సహనం ఎంతవరకు ఉంటుంది, మనకు ఎంతవరకు సహిస్తుందండి. మా అమ్మాయి వాడిని నేనే వచ్చేమని చెప్పాను మా అమ్మాయిని అంటే. నిన్నటి దినాన్ని ఒక చాలా పెద్ద ఆవిడ వచ్చిందండి. వచ్చి ఆవిడ చెప్తుంది, ఆడపిల్లల్ని ఇవాళ పాటు చేసింది తల్లిలే అని చెప్తున్నారు. తల్లిలు చెప్తున్నారట, ఎందుకు ఆడితే వచ్చి అమ్మ ఆడితో మనకు అనవసరం అని చెప్తున్నారటండి. సహన పరీక్ష. సహనం ఏంటో చదివేది, జీవితంలో సహనము పరిపూర్ణంగా పనిచేసిన సహనం ఏంటంటే పరిపూర్ణం కావాలట. సహనమే లేదా పరిపూర్ణం ఏంటి కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు. సాధారణంగా నాకు తెలిసినంతవరకు అండి, నేను పుస్తకంలో ఒకటి రాసినది, 98% భార్య బాధితులే భర్తలు. ఒక 2% ఉంటారు భార్యలు శాసించేవాళ్ళు. తత్తిమాలు అందరూ మేడం ఏంటంటే అదే. ఒక భయంకరమైన భార్య వాళ్ళ ఇంటికి గెస్ట్లు వస్తే వాడు రిక్వెస్ట్ చేసాడు వాళ్ళ భార్యని, అమ్మ ఇవాళ మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారే, వాళ్ళ ఎదురుగా నేను కొద్దిగా నిన్ను రుబాబ్ చేసినట్టుగా ప్రవర్తిస్తాను, కొద్దిగా నన్ను సహించంటే ఆవిడ చూసి సరేలే జీవితంలో
ఒకసారి అడిగాడు కదా ఈ కోరిక, రోజు నేనే కదా హింసిస్తానని. సరే నీకు 3 సార్లు ఛాన్స్ ఇచ్చాను, 3 సార్లు నన్ను గసిరినట్టుగా ఏదో రుబాబ్ చేసినట్టుగా మాట్లాడాను. గెస్టులు రాగానే ఇటు సంతోషంగా ఏమే టీ తీసిరా అన్నాడట. ఒక టీ అనుకున్నదట. టీ తీసుకొచ్చింది. టీ తీసుకొస్తాను, ఏమి ఎంత లైటు అన్నాడు. 2 అనుకున్నాడు. ఆ టీలు ఇస్తే అలా చూస్తున్నాడు, దగ్గర వెళ్ళి టీలు ఇవ్వనట్టు ఆ టీలు పాత్ర పెట్టి ఆ ట్రే తోటి ఇటు ముఖాన్ని కొట్టిందట. వాళ్ళు అడిగారండి ఏంటంటే 3 సార్లే నేను అడిగి టైం ఇచ్చాను, 3 సార్లు అయిపోయింది అందుకే కొట్టేసాను అన్నది. ఇప్పుడు ఏంటంటే ఆ సహనం పరిపూర్ణం అయిందండి? పరిపూర్ణం కాలేదు. ఇవాళ మన సహనాలు అలాగే ఉంటాయి. నేను చాలా సహించానండి, ఇంకా ఆ సహించలేక నేను వాడిని వదిలేసి వచ్చాను, ఆవిడని వదిలేసి వచ్చానని చెప్తారు. సహనం ఎంతవరకు ఉండాలండి? యేసుప్రభు గారిని అడిగారు, ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని అడిగారు. ఎన్నిసార్లు క్షమించమన్నారండి? 77 ఏళ్ళు మర్చుకున్నారు. అంటే జీవితాంతం క్షమిస్తూనే ఉండాలన్నమాట. క్షమించడం వల్ల ఏంటంటే క్షమించేవాడు అవతలాలకు ఎలా కనిపిస్తాడంటే పనికి మాలినవాడుగా, పనికి మాలిన దానికే కనిపిస్తాడు. కానీ నువ్వు పనికి మాలిన వాడు కాదు, పనికి మాలిన కాదు. నీ క్షమాపణ అనేది దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఏంది ప్రార్థన నేర్పించాడు కదా, మా రుణస్థులను మేము క్షమించలాగున మా రుణములను క్షమించాడు. నువ్వు ఆవిడని క్షమించగలిగితే భార్యని, దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు భర్తని క్షమించగలిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నేను ఆయన క్షమించలేనంటే దేవుడు నిన్ను కూడా క్షమించడు. కనుక పరిపూర్ణ అవటం. తర్వాత మీరు ఆశీర్వాదం వైపు మెరిసే బంగారంలో అప్పుడు ఎలా ఉంటారట? ఎప్పుడైతే ఈ ఓర్పులో నువ్వు పరిపూర్ణరాలు వేయో, పరిపూర్ణ ఆశీర్వాదం వైపు వెళ్తుంటాడు. ఏంటి మీరు ఆలోచించేయండి. ఒక కుటుంబం నిలబడి ఉన్నదంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆ కుటుంబంలో భార్య భర్త బలైపోతారు. ఆ కుటుంబంలో భర్తన సహిస్తుంటాడు ఆ కుటుంబాన్ని, భార్య అయినా సహించ, లేకపోతే కుటుంబం నిలబడదండి. కారణం ఏంటంటే ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. మా కుటుంబంలో సమస్య లేదని మీరు చెప్పారనుకోండి, ఆ పక్కన అబద్ధం రాసుకోవడమే. సమస్యలు లేని కుటుంబం అనేది ఉండదు. ఆ సమస్యల్లో నా కుటుంబం సాగుతుందంటే ఎవరో ఒకరు దాన్ని ఏం చేస్తున్నారండి? సహిస్తున్నారు. అంటే భార్య అయినా సహిస్తుంది, భర్త అయినా సహిస్తున్నాడు. తర్వాత నిరీక్షణలో సంతోషము, నిరీక్షణలో సంతోషము, శ్రమలో ఓర్పు, శ్రమలో ఓర్పు, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుము. 3 పాయింట్లు చెప్తున్నాడు. మొదటి ఏంటమ్మా? నిరీక్షణలో సంతోషము. నిరీక్షణ అంటే ఏంటి? విశ్వాసం అనమాట. జరుగుతుంది, ఇస్తాడు దేవుడు. అందులో సంతోషం ఏంటండి? సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, పని అవటలేదు. నిరీక్షణలో సంతోషం అంటే చిన్న విషయం కాదు కదండి. దేవుడిలో ఉంటేనే నీకు అది వచ్చేది. దేవుడు ఇస్తాడు. ఏంటి వాళ్ళు నేను ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తే నా దర్శనం దేవుడు నెరవేరుస్తాడు. అదే నిరీక్షణ. అందులో నేను సంతోషంగా ఉన్నాను. తర్వాతమా శ్రమలో ఓర్పు. శ్రమ వస్తుంది. శ్రమ వచ్చినప్పుడే ఓర్పు అవసరం. 3వది ప్రార్థనయందు పట్టుదల, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. తర్వాతమా శ్రమలో ఓపిక అంటే, శ్రమలో ఓపిక అంటే ఇది ఒక క్రియ, అది ఒక క్రియ. దీని అర్థము వెనక్కి తగ్గకపోవడం. వెనక్కి తగ్గకపోవడం. శ్రమలో ఓర్పు అంటే అది ఒక క్రియ, దట్స్ అన్ యాక్షన్. దానికి అర్థం ఏంటంటే మీరు వెనక్కి తగ్గకపోవడం. చాలామంది ఏంటంటే వదిలేద్దాంలే, ఎందుకులే అని అనుకుంటాను. దేవుడు మీ కార్యం అనేది జరిగిస్తాడు. డు నాట్ గివ్ అప్. నేనున్నాను అనుకోండి, నా జీవితంలో నా దర్శనాన్ని నేను గివ్ అప్ చేయలేదు, వదిలేసుకోలేదు. నిరుత్సాహం అనేది నాకు లేనే లేదు. గ్యారంటీగా దేవుడి కార్యం చేస్తాడనే దృఢమైన విశ్వాసం నాకు ఉంది. అందరికీ ఉండాలి, నాకే కాదు, మీ అందరికీ ఉండాలి. తర్వాత పరీక్షల సమయంలో క్రీస్తుపై మీ విశ్వాసాన్ని గట్టిగా పెట్టుకోవడం. పరీక్షల సమయంలో టెస్టింగ్స్, కష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. అప్పుడు ఎవరి మీద ఉండాలి విశ్వాసం? క్రీస్తు మీద ఉండాలి, దేవుడి మీద ఉండాలి. చదువు తల్లి మళ్ళీ. పరీక్షల సమయంలో క్రీస్తుపై మీ విశ్వాసాన్ని గట్టిగా పెట్టుకోవడం. నీకు కష్టం ఎప్పుడైతే వచ్చిందో, ఒక కొరకరాని సమస్య ఎప్పుడైతే నీకు వచ్చిందో, ఇంటికి వచ్చిందో, ఎవరి మీద ఆధారపడాలండి? దేవుడి మీద ఆధారపడాలి. నీ సమస్యలన్నీ దేవుడి దగ్గర తీసుకుని వెళ్తే ప్రభు చెప్పాడా తెమ్మన్నాడో లేవద్దండి, మీ చింత యావత్తును నా మీద ఏమన్నాడు. మనమే ప్రభు బాధపడిపోతాడేమని మనమే బాధపడిపోతుంటాం. నువ్వు బాధపడొద్దని చెప్తున్నాడు దేవుడు. ఆ చింత ఆయన మీద వేస్తే దాంట్లో విడుదల నీకు కలిగజేస్తాను. ఇంకో మాట కూడా చెప్పాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్నారు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. తర్వాత శ్రమ భరించడం ధైర్యంగా మరియు ప్రశాంతంగా ఉండుట. శ్రమను భరించడం అంటే ఏంటండి? ఫస్ట్ ఏంటండి? ధైర్యంగా ఉండడం. తర్వాత ప్రశాంతంగా ఉండుట. శ్రమ అంటే చూడండి, ఇంట్లో శ్రమలు ఉంటాయి కదా, బాధలు ఉంటాయి కదా. ఆ భార్య భరించినప్పుడు వాడికి ఏముంటుందండి? ప్రశాంతత ఉంటుంది. గొడవ పడ్డ వాళ్ళు ఏంటంటే గొడవ
ఎక్కువ అవుతుంది. మాట వస్తే ఆ మాట ఎక్కువ అవుతుంటుంది. ప్రశాంతంగా ఉండడం అనేది ఏంటంటే, నేను ఇంగ్లీష్లో రాసిన సైన్స్లో, ఏ ప్రాబ్లమ్ ఈజ్ ద ప్రాబ్లం వెన్ యూ సీ ఇట్ ఎస్ ద ప్రాబ్లం, ఏ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం వెన్ యూ డోంట్ సీ ఇట్ ఎస్ ద ప్రాబ్లం అని రాసి. సమస్యను సమస్యగా చూస్తేనే అది సమస్యను సమస్యగా చూడకపోతే సమస్యే కాదు. అదే చెప్తున్నాడు ఇక్కడ, చదవమది. శ్రమ భరించడము ధైర్యంగా మరియు ధైర్యంగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు. తర్వాత ఈ జీవితంలో మీకు కష్టాలు ఉంటాయి అంటే కంపల్సరీ అనమాట. కంపల్సరీ కష్టాలు లేవని మాత్రం అనుకోకండి. మీరు అనుకుంటారండి డబ్బులు ఉంటే కష్టాలు ఉండవు అనుకో. డబ్బులు ఉన్నోడికి ఎక్కువ కష్టాలు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ధనవంతులారా మీకు శ్రమ అని చెప్తుంది. పేదలైన మీరు, పేదవాడికే కష్టాలు తక్కువ ఉంటాయి కనుక కష్టాలు అనేవి కామన్గా ఉంటాయి. తర్వాత దేవుని ప్రేమను తమ హృదయాలలో కృమ్మరించిన వారు శ్రమలలో నిజంగా ఆనందించగలరు మరియు దేవుని మహిమలో ఆశను కలిగి ఉంటారు. ఏంటంటే దానికి ఏం చెప్తుంది? మొదటి చూద్దామా? దేవుని ప్రేమను తమ హృదయాలలో కృమ్మరించిన హృదయంలో ఏముండాలండి? దేవుని ప్రేమ అనేది ఉండాలి. దేవుని ప్రేమ మనుషుల ప్రేమ కాదు. మనుషుల ప్రేమలు స్థిరం కాదు. మీరు ఆలోచించండి. నా క్లోజ్ ఫ్రెండ్ నేను ఎప్పుడు విడిపోయానండి, ఇవాళ మీతో మాట్లాడలేదండి. నా క్లోజ్ ఫ్రెండ్ ఈమె నేను ఎప్పటికీ విడిపోయాడని ఇవాళ మీతో మాట్లాడలేదండి. అలాగే మీ క్లోజ్ బంధువులు అనేవాళ్ళు ఇవాళ మీతో మాట్లాడలేదు చాలామంది. కారణం ఏంటంటే ఈ లోక ప్రేమలు స్థిరం కాదు. ఎన్నాడు మారనిది యేసుని దివ్య ప్రేమ. ఆ ప్రేమ నువ్వు కలిగి ఉండేటప్పుడు ఏంటవుతుంది అంటున్నాడమ్మా? శ్రమలలో నిజంగా అప్పుడు శ్రమలో మీరు ఆనందిస్తారు మరియు దేవుని మహిమలో ఆశ కలిగి ఉంటారు. దేవుడి మహిమ మనుషుల మహిమ కాదండి. ఏంటి మీరు నన్ను గమనించి చూడండి. నేనే మీటింగ్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏదో మూల కూర్చుంటాను. నేను పని అంతా నేనే చేస్తాను. ఆ మీటింగ్ స్పాన్సర్ని నేనే, కానీ ఏదో మూలన ఉంటాను అంతే. మహిమ అనేది ఎవరు ఇవ్వాలండి? నీకు దేవుడు ఇవ్వాలి. మహిమ అనేది దేవుడు ఇవ్వాలి తప్ప నువ్వు పరిగెట్టడం వల్ల నీకు వచ్చేది మాత్రం అది కాదు. లాస్ట్ చదవమా? మనం దృఢమైన ఆశ మరియు ఆనందాన్ని కలిగి ఉండేలా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను మన హృదయాలలో కృమ్మరించబడాలని మనం కోరుకోవాలి. మళ్ళీ చదవండి. మనం దృఢమైన ఆశ అంటే కోరిక, దృఢమైన కోరిక. ఆశలు అందరికీ ఉంటాయండి. చెప్పాను కదా, మధ్యలో మర్చిపోతారు. వాళ్ళ కోరికలు మధ్యలోనే మర్చిపోతారు. ఆ కోరిక ఎలాగ ఉండాలంటే దృఢంగా ఉండాలి. ఎస్ ఐ కెన్ డూ ఇట్, నేను సాధిస్తాను, నేను వెళ్తాను అనేది ఉండాలి. ఆశ మరియు ఆనందాన్ని కలిగి ఉండేలా. ఆనందం అనేదండి బజార్లో దొరకదండి. ఏంటి మీరు హాస్పిటల్స్కి వెళ్ళండి. ఈ రోజుల్లో హాస్పిటల్ వేరేగా ఉన్నాయి, కానీ పూర్వం డాక్టర్స్ అనేవాళ్ళు ఇంకా ఒక గడే చచ్చిపోతాను కూడా, నువ్వు బాగుంటారు సార్, మీకేం ప్రాబ్లం లేదు సార్ అని చెప్తాడు. హ్యాపీగా ఉండండి సార్ అంటే మంచి నవ్వు మాటలు చెప్పేసి వెళ్ళిపోతుంటారు. బైబిల్ ఏం చెప్తుందని? ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించండి. అంటే దానికి ఇంకో మాట ఉంది ఏంటంటే, సంతోషమే సగం బలం అంటారు. ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉండవు ఆరోగ్యంగా ఉంటావు. అందువల్ల ఏంటంటున్నాడండి? మీ హృదయాలలో ఆనందం కలిగి ఉండేలాగా పరిశుద్ధాత్మ ద్వారా చూడ. ఆనందం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరించబడాలని కోరుకో. పరిశుద్ధాత్మ ద్వారా. ఎందుకు ఆత్మ గురించి ఇక్కడ మెన్షన్ చేసాడు ఏంటంటే, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఏ ఆత్మ ఉంది నీలో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పరిశుద్ధాత్మ ఉంటే ఒకే ఆత్మ ఉంటుంది నీలో. దురాత్మలు ఉంటే ఎన్ని ఉంటాయండి? తక్కువలో 8 ఉంటాయి. 8 తక్కువలో, లెస్. ఎక్కువ ఎంతనండి? 2000 దురాత్మలలో 8 ఉంటాయి. మీరు గమనించి చూడండి. దురాత్మలలో అప్పటికప్పుడే నవ్వుతారు, అప్పటికప్పుడే సీరియస్ అయిపోతారు, అప్పటికప్పుడే అంటే వేరియస్ షేడ్స్. ఏటో వాళ్ళ ఫీలింగ్స్ మనకేం అర్థం అవ్వాలి. కారణం ఏంటి? ఎన్ని దురాత్మలు ఉంటాయండి వాళ్ళు? 8 షేడ్స్ ఉంటాయి వాళ్ళు. 8 దురాత్మలు ఉంటాయి. పరిశుద్ధాత్మ అయితే ఒకటే. పరిశుద్ధాత్మ ఉంటేనే నీలో దేవుని ప్రేమ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉంటేనే నీలో సహనం ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉంటేనే నీకు సరైన నడిపింపు అనేది కూడా ఉంటుంది. బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నామండి? ఇందాక పాప చదివింది, మళ్ళీ ఒకసారి చదివి రోమా 12:12 మూలవాక్యం చదువుతుంది. నిరీక్షణ గలవారై సంతోషించుచు. నిరీక్షణతో సంతోషించాలి. శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమలో ఓర్పు ఉండాలి. ప్రార్థనయందు పట్టుదల కలిగి. 3 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. నిరీక్షణ గలవారై సంతోషించండి.
ఏంటి నిరీక్షణలో ఉండేటప్పుడు ఏంటి వస్తాయండి? కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, గాయాలు వస్తాయి, హేళన చేస్తారు మనల్ని. ఏంటి పౌలు శీలల్ని దెబ్బలు కొట్టి ఆ చెరసలో పడేశారు. వాళ్ళని సంతోషించంటారా అంటే సంతోషిస్తారా? దెబ్బలు పచ్చి పచ్చిగా ఉన్నాయి, ఆ చీకటి ఆ గొడవలో పడేసారు తీసుకుని. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారా? ఎవరినైనా శపిస్తున్నారా? ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు. అదే సంతోషం అనేది. కష్టాల్లో సంతోషం. మీరు దేవుళ్ళు ఉన్నారనుకోండి, కష్టం మీకు కష్టంగా అనిపిస్తుందండి. ఆ కష్టాల్లో ఆనందంగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. అదే చెప్తున్నాడు, నిరీక్షణ గలవారై సంతోషించుచు ఆ, శ్రమయందు ఓర్పు గలవారై శ్రమ రాగానే ఓర్పు అనేది ఉండాలి. తర్వాత ప్రార్థనయందు పట్టుదల కలిగి ప్రార్థనలో ఉండుడి. పట్టుదల. ఇవన్నీ రెండింటి మీద రన్ అవుతుంటుంది మెసేజ్ అంతా. ఓర్పు, ప్రార్థన మీద రన్ అవుతుంటుంది. శ్రమయందు ధైర్యము. శ్రమ రాగానే మనిషికి ఏమొస్తుందండి? ధైర్యం పోతుంది, పిరికితనం వచ్చేస్తుంది. జరుగుతుందో జరగదో, మన స్థాయికి ఇంతే, మనకి ఎవరున్నారు అనే వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు యోసేపు గారు ఉన్నారు, ఆయన తీసుకెళ్ళి చెరసాలలో పడేశారు. చెరసాలలో పడేసి ఆయన పరిస్థితి ఏంటండి? ఎవరు లేరు ఆయనకి. అప్పుడు ఆయన ఏంటి, ఆయనకి పిరికితనం అనేది వచ్చేయాల. కానీ అక్కడ ఏముందండి? ఆయన శ్రమలో ధైర్యంగా ఉన్నాడు అక్కడ. ఆయన కారణం ఏంటి? ఎవరితో ఉన్నాడండి? ఆయన దేవుల్లో ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు. అంటే ఆ దేవుడు ఎప్పుడైతే నీలో ఉన్నాడో నీకేంటి వస్తుందండి? ధైర్యం వస్తుంది. ఫిబ్రవరి 10వ అధ్యాయము 35, 36. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ధైర్యాన్ని మాత్రం టెంపరీగా పెట్టుకోకూడదు, విడిచిపెట్టకూడదు, ఉండాలి అంతే. అది ఏంటి ఇప్పుడు చూడండి, నాకు ఈ 72 సంవత్సరాలు ధైర్యం అనేది వదులుకోలేదు నేను. నాకు తెలుసు దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నన్ను ఇప్పిస్తాడు, దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం మాత్రం విడిచిపెట్టలేదు నేను. విడిచిపెట్టకడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. ఎప్పుడైతే నువ్వు ధైర్యం విడిచిపెట్టలేదో నీకు దేవుడు ఏంటి ఇస్తాడటమా? గొప్ప బహుమానం ఇస్తాడు. నరకంలో ఉన్న లిస్ట్ ఇస్తాడు కదండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ నరకంలో లిస్ట్. మొదటి డౌట్ నరకంలో ఉన్నాడు పిరికివాడు. మొదట్లో నరకంలో ఉన్నాడు. పిరికివాళ్ళు ఎవ్వరు దేవునికి సేవకే పనికిరారండి, కుటుంబానికి పనికిరారు. మొన్న ఒక ఆయనకి చెప్పాను మాట్లాడు, పిరికోడు రోజు చూస్తాడు, ధైర్యవంతుడు ఒకేసారి చూస్తాడు. ఏమంటున్నాడు? చదువు అదే మాట. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం నీకు వస్తుంది. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము. మొదట ఏంటండి? దేవుని చిత్తాన్ని మీరు నెరవేరుస్తారు. దానికి ఏంటి చెప్తారండి? వాగ్దానం పొందిన వారై మీకు ఓరిమి అవసరమై ఉన్నది. వాగ్దానం పొందిన వారై మీకు ఓరిమి అవసరమైనది. మీ వాగ్దానం పొందు నిమిత్తము దేవుడు నీకు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానం నువ్వు సంక్రమించుకోవాలి, ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే నీకు ఏంటి ఉండాలమ్మా? ఓర్పు ఉండాలి. బీ పేషెంట్, కనిపెట్టుకొని ఉండాలి. మొదటారంలో అదే వాక్యం ధ్యానించాం, వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఏంటి, నేను 18 సంవత్సరాలు షిప్ యార్డ్లో పనిచేస్తూ కనిపెట్టుకున్నాను దేవుడి పిలుపు గురించి. 18 years సార్ దేవుడు నన్ను పిలిచాడు సేవకి. 18 years నేను కొన్న ఇంట్లోని మెట్లు కూడా లేకుండా 18 years కనిపెట్టుకుని ఉన్నాను ఈ పెద్ద బిల్డింగ్ రావడానికి. ఇవాళ ఇప్పుడు నేను కనిపెట్టుకున్న దేని గురించి అని మనకు అత్యున్నతమైన చర్చ్ బిల్డింగ్ కావాలి. ఐఎమ్ వెయిటింగ్, కనిపెట్టుకొని ఉన్నాను. దేవుని కార్యాలు రాత్రి జరగవండి. దేవుడు తన సమయంలో తన చిత్తానుసారంగా తన కొరకు కార్యాలు చేస్తాడు. నెంబర్ 3, శ్రమయందు నమ్మిక. కష్టాలు రాగానే మనం మొట్టమొదటి పోయేది నమ్మకం పోతుంది. ఆ పాస్టర్ గారు అలాగే చేస్తారు కానీ ఏం జరుగుతుంది, ఏం జరగదమ్మా, ఏ కష్టాల్లోనే ఉన్నాము, ఇంకా కష్టాలు ఎక్కువైపోతున్నాయేమో అంటారు. కష్టాలు ఏటి ఉండాలి? నమ్మకం ఉండాలండి. దావీదు కీర్తన 62:8 చదవమా. దావీదు కీర్తన 62:8. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి. అంటే ఇవాళ రేపు నిన్న కాదు, ఎల్లకాలం, ఆల్ ద టైమ్స్ దేవుని యందు మీరు నమ్మిక ఉంచండి. ఆయన సన్నిధిని హృదయములు కుమ్మరించుడి. మీ హృదయాలు కుమ్మరించండి. దేవుడు మనకు ఆశ్రయము. అంటే ఇవన్నీ ఎంత గొప్ప విషయాలు చెప్తున్నాడండి. నెంబర్ 1 చదువుతాలి. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి. ఆల్ ద టైమ్స్ కీప్ యువర్ ఫెయిత్ ఆన్ గాడ్ ఆల్ ద టైమ్స్. ఒకరోజు, ఈరోజు, రేపు ఒక గడి కాదండి, అన్ని సమయాల్లో ఆయన మీద నమ్మిక ఉంచాలి. తర్వాత రెండో భాగం, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. ఆయన సన్నిధి ఎక్కడికి రావాలండి? నేను హృదయంలోనికి రావాలి. నా ప్రార్థనలో నేను రోజు అడుగుతానండి, ప్రభువా నా హృదయంలో వసించు. మీరు చెప్పారు ఉంటానని, మీరు నా దేవాలయాలు అని చెప్పారు, మేము హృదయంలో ఉంటానని చెప్పారు కదా, నా హృదయంలో ఉండండి ప్రభువా.
దేవుడు మన హృదయాలు ఏంటంటే మొదట మన దగ్గర రోగాలు రావు, దయ్యాలు రావు, సమస్యలు రావు, శక్తివంతులుగా జీవిస్తాం. అయితే దేవుడు హృదయంలో ఉండడం వల్ల ఏంటంటే లోకానుసారులకు సమస్య, లోకానుసారమైన కార్యాలు జరగాలి, లోకానుసారులతో తిరగలేరు. దేవుడు హృదయంలోనే అంత ఈజీ పనేం కాదు. ఆయన పద్ధతిలో మనం జీవించాలి, ఆయన పద్ధతిలో మాట్లాడాలి, ఆయన పద్ధతిలో ప్రవర్తించాలి. కనుక 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ చెప్తున్నాను. మళ్ళీ చదువుతాను మొత్తం అంతాను. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి. నమ్మకం ఉంచాలి దేవుడి మీద ఫర్ ఆల్ ద టైమ్స్. తర్వాత ఆయన సన్నిధిని మీ హృదయములు ఆయన కుమ్మరించుడి. సన్నిధి ఎక్కడ ఉండాలా? మన హృదయంలో ఉండాలి. దేవుడు మనకు ఆశ్రయము. అప్పుడు ఆయన మనకి ఆశ్రయం. అంటే దేవుడు పాటలు ఉన్నాయి కదా, దేవుడే నాకు ఆశ్రయమైన పాటలు ఉన్నాయి. యెహోవా మీ పక్షం నుండిగా మీకు విరోధేవుడు. ఆయన నీకు ఆశ్రయించినప్పుడు మేము లోడేమన్నాడు. ఆశ్రయపురాల గురించి ఒకసారి ధ్యానించే, మళ్ళీ ఒకసారి ధ్యానిద్దాం. ఆశ్రయపురాలు అంటే ఏంటి? కష్టం రాగానే వాడి మీద మరణశిక్ష ఉండగానే మనుషులను చంపేస్తారని వాడు ఆశ్రయపురంలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఆశ్రయపురంలోకి వెళ్ళి ముట్టుకోకూడదు, అని ఏం అనకూడదు. ఆశ్రయపురాలు ఉన్నంత గాడికి అటు సంరక్షణ ఉండేది అనమాట. అది ఆశ్రయపురాల గురించి. అది కానీ దేవుడి ఆశ్రయం అంటే నీకు ఫర్ ఎవర్ జీవితాంతమైన ఆశ్రయం, కాపుదల నీకు ఉంటుంది. తర్వాత అండి శ్రమలు ఎందుకు కావాలి? ఈ శ్రమలలో మనకి కావలి ఉంటుందని చెప్తున్నానండి. ఫిలిప్పీ 4:6-7 వచనాలు. ఫిలిప్పీ 4:6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా ఈ విన్నపములు దేవునికి దేవునికి చెప్పండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండును. రైట్, ధ్యానిద్దాం. చదువు మొదటి నుంచి. దేనిని గూర్చి చింతపడకుడి గాని. ఇక్కడే వచ్చింది మన ప్రాబ్లం అంతా. దేనిని గురించి చింతపడకండి అంటే అన్నిటి గురించి నేను చింతపడతాను. యేసుప్రభు గారు చెప్పారా, మీరు చింతించకండి, కలవరపడకండి, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి అంటే అక్కడ ఏంటంటే వాళ్ళు చింత, ఇల్లు లేదని. ఎన్నో గృహప్రవేశాలకు వెళ్తున్నాం, మా గృహప్రవేశం ఎప్పుడు అవుతుంది, మా ఇంటికి అందరిని గెస్ట్ని ఎప్పుడు పిలుస్తాం, చింత. అలాగే పెళ్ళికైన అమ్మాయిలకి మంచి భర్త రావాలనే చింత, పెళ్ళికైన అబ్బాయిలకి మంచి భార్య రావాలని చింత, చదువు అయిపోయాక ఉద్యోగం రావాలనే చింత, అప్పులు తీరాలనే చింత. చింతలు 1-2 చింతలు కాదు, మనిషికి అన్ని చింతలే. ఇక్కడేమన్నా దేనిని గురించి చింతపడకుడు గాని. దీని రివర్స్లో మనం ఏం చెప్పాలండి? అన్నిటి గురించి చింతపడతాం. దేనిని గురించి చింతపడదు అంటే అన్నిటి గురించి మేము చింతపడుతున్నాం. చింతపడకండి ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఇందులో ఎంత మిస్టరీ చెప్తున్నాను చూడండి. ప్రతి విషయంలో అంటే చిన్నదామనండి పెద్దదాన్ని. ఒక తల్లి వంట వండుతుందండి. వంట వండేటప్పుడు ఆవిడ ఏం ప్రార్థించాలా? నా వంట అందరికీ రుచికరంగా ఉండేలాగా చేయనైనా అని ప్రార్థన చేయాలి. లేకపోతే ఆవిడ వండి తిన్నోళ్ళు కూడా ఉన్నారు చాలా ఇళ్ళల్లో. వంట రుచిగా ఉండాలి, నీ పని కరెక్ట్గా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలట. ఏంటండి? ప్రతి విషయంలో, ఫర్ ఎవ్రీథింగ్. అంటే పూర్వ రోజులకి వెళ్తే ఆవిడ సిరా ఇంకులు పెన్నులు ఉండి, ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు, మరి ఇప్పటికీ ఉన్నాయమ్మా. సిరా వేసి దానికి ఒక పాలి ఉంటుంది, దాంతో రాయడం అనమాట. ఆ ఇంకు గురించి కూడా ప్రార్థన చేసేవారట భక్తులు. అంటే ప్రతి చిన్నదానికి, ప్రతి విషయంలోని ప్రార్థన చేయడం. ఏంటి చాలామందికి ప్రార్థన చేస్తే వెటకరంగా ఉంటుంది. ఏంటి సాధారణంగా ప్రార్థన చేయకుండా క్రైస్తవుడు అనేవాడు ఏది తిండు, ప్రార్థన చేసుకుంటాడు. ప్రార్థన చేయకుండా క్రైస్తవుడు అనేవాడు పైకి వెళ్ళడు. ప్రతిదీ ప్రార్థనతో ఉంటుంది, ముడిపడి ఉంటుంది. దానికి అప్పుడు ఏమైందంటే అది ప్రతి విషయంలో యూ హ్యావ్ టు ప్రే ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటండి? విజ్ఞాపన అనమాట. విజ్ఞాపన ప్రార్థన. ప్రార్థన వేరు, విజ్ఞాపన ప్రార్థన లేదు. విజ్ఞాపన ప్రార్థన అంటే దేవుడా ఇయ్యు, నాయనా, ప్రభువా ఈయనైనా మీరు ఇవ్వకపోతే నాకు దారి లేదు ప్రభువా, అది విజ్ఞాపన అనమాట. బతిమలాడుకోవడం అనమాట. విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా. ఆ విజ్ఞాపనలో ఏంటంటే కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ మీరు అడిగినవన్నీ మీకు వచ్చేసాయి. ఏంటి ఒక్కోసారి నేను ప్రార్థన ప్రభా ఇది ఇచ్చినందుకు వందనాలు ప్రభు అని ప్రార్థన చేస్తాను. ప్రభా ఇది నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభు అని ప్రార్థన చేస్తాను. అంటే కృతజ్ఞత అంటే ఏంటి? మీరు అడిగిన వాటన్నిటినీ మీరు పొంది ఉన్నారు అంటే మనకి ఇచ్చేసాడు దేవుడు అని ప్రార్థించాలంట. అంటే ఇంకా రాలేదు నీకు అది, కానీ ఇచ్చేసాడు దేవుడు నాకు ఇదని ప్రార్థన చేయాలి. దేవా నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలు. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఎవరికి తెలియచేయాలి? ఇవన్నీ
మామయ్య గారికి అత్తగారికి చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కాదు, దేవుడికి తెలియచేయండి. ఏంటి మీరు ఆలోచించండి. కొన్ని ఇళ్ళల్లో చూడండి, కన్న కూతురిని తల్లి కూడా అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి కొన్ని ఇళ్ళల్లో. అలాగే కన్న కొడుకుని కూడా తండ్రి అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి. మాట్లాడుకుంటారు అన్నీ ఉంటాయి, కానీ ఆ తల్లి ఆ బాధని, పిల్ల బాధను అర్థం చేసుకోలేదు. అలాగే తండ్రి కూడా బిడ్డల బాధను అర్థం చేసుకోలేడు. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేవుడికి తెలియచేయండి. అండి దేవుడికి మీరు ప్రార్థన విన్నపం చెప్పకముందే ఆయనకు తెలుసు మీరు బాధపడుతున్నారా, అవసరం ఏంటి అని ఆయనకు తెలుసు. నీ బాధని ఉన్నట్టుగా అర్థం చేసుకున్న దేవుడే యేసు దేవుడండి. ఏ మనిషి అర్థం చేసుకోలేడు. కొన్నిసార్లు భార్య ఏటనుకుంటా తెలుసా, భలే నటిస్తున్నాడు నా దగ్గర, భలే మాటలు. అది ప్రేమించడం కూడా నటనలాగా ఉంటుంది ఆవిడికి, ఆ భార్యకి. అండ్ అలాగే భర్తకు కూడా అలాగే అనిపిస్తుంటుంది. అండ్ ఒక్కొక్కసారి మనల్ని ప్రేమిస్తున్నారు లేదో మనకు అర్థం కాదు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు మన వెటకారం చేస్తున్నారు అనుకుంటాం, లేకపోతే మన ఏదో హేళన చేస్తున్నారు అనుకుంటుంటాం. కానీ దేవుడి ప్రేమ ధర అలాంటివి కూడా లేవు. ధరలోని ప్రేమలన్నీ కరిగిపోవు తరిగిపోను, ఎన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఏంటి యేసు ఆయన ప్రేమించిన వాడు ఎప్పుడు కూడా నిరుత్సాహపడ్డండి, డిసప్పాయింట్ అవ్వడండి. గాడ్ విల్ నెవర్ అలౌ యూ ఫర్ డిసప్పాయింట్మెంట్. దేవుడు నిన్ను నిరుత్సాహాన్ని విడిచిపెట్టండి. దేవుడి మాటలు ఎలాగ ఉన్నాయంటే అవునంటే అవును, కాదండి. when God said I'll give you, he will give you అంతే. దేవుడు ఇస్తానంటే ఇస్తాడు. లాస్ట్కి వెళ్ళిపోతున్నామండి. శ్రమ యందు కనిపెట్టుట. ఈ కష్టాల్లో ఉంటే కనిపెట్టడం ఏంటండి? 31 డిసెంబర్ నైట్ అదొక చిత్రమైన రాత్రి. అందరికీ రకరకాలుగా చేసుకుంటారు. అది పబ్బులు, క్లబ్బులు ముందే అడ్వాన్స్ బుకింగ్ అయిపోతాయి. అది 31 నైట్ డిసెంబర్. ఈ విశ్వాసులు ఉంటారు కదా, ప్రభా 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 సంవత్సరం అంతా కష్టాలే పడ్డాను ప్రభా, సంవత్సరం అంతా గాయాలే ప్రభా, ఈ అప్పులంతా బాధలు ప్రభా. ప్రభా వాగ్దానం కార్డు ఇస్తారు కదా ప్రభా, మంచి వాగ్దానం ఇచ్చి ప్రభా, మంచి వాగ్దానం ఇచ్చేయాలి. ఏంటండి? శ్రమల యందు కనిపెట్టడం. అదే నేను ఒకరోజు ఒక అమ్మకి బాప్తీసం ఇస్తాను. సముద్రంలో ఇచ్చినప్పుడు కదా, దూరంగా ఉంటాం, ఆడికి నాకు తప్ప ఇంకెవరికి వినిపించు. నేను ఇంకా ముంచిలో ఏం ప్రార్థన చేస్తాను తెలుసండి? ప్రభా నన్ను ఒకసారి ఇలా నీటిలో ముంచి తీయగానే అప్పులన్నీ పోవాలి ప్రభా, ఒకసారి నీటిలో ముంచిలా తీయగానే కష్టాలన్నీ పోవాలి ప్రభా, ఒకసారి నీటిలోంచి ముడతలుగానే సంతోషం చేయాలి ప్రభా అని. నాకు తెలుగు వచ్చినోడికి ఏమో ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తాను, తెలుగు రానివాడికి ఏమో వచ్చి తెలుగులో ప్రార్థన చేస్తాను. ఆ ఇంగ్లీష్లో నేను ప్రార్థన చేస్తాను. ఏం చేస్తాను తెలుసా? ప్రభా ఈ పిచ్చిదానికి తెలియదు కానీ ప్రభా, ఈ బాప్తిసం ఇచ్చాక కష్టాలు ప్రారంభమవుతాయి ప్రభా, ఆవిడ కష్టాలు తట్టుకునే కృపయ్యే ప్రభా, ఆ కష్టాల్లో నిలబడే కృపయ్య ప్రభా అని ప్రార్థన చేశాను నేను. ఇప్పుడు ఆలోచించండి, శ్రమలు ఎందుకు కనిపెట్టుకొని ఉండడం అంటే శ్రమలే ఎవరికి ఇష్టం ఉండవు. శ్రమలో కనిపెట్టుకొని ఉండడం ఏంటండి? మనిషికి ఇష్టం లేనివే శ్రమలు. ఏంటి ప్రతి మనిషి ఏంటి కోరుకుంటాడండి? జల్సాగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని కదా కోరుకుంటాడు. ఏంటి నా జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డానండి, 1-2 కాదండి. రైస్కి కష్టాలు పడ్డాం, భోజనానికి కష్టాలు పడ్డాం, బట్టకి కష్టపడ్డాం, అనేక కష్టాలు పడ్డాం. ఆ శ్రమల్లో ఏంటని కనిపెట్టుకొని ఉండాలి. దేని గురించి? మంచి రోజులు వస్తాయని. యాకోబు పత్రిక 5:7 అండి. యాకోబు పత్రిక 5:7. సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి అంటే ఏంటండి? దానికి అర్థం ఏంటంటే ప్రభు రాకడ ఎప్పుడో ఎవరికి తెలియదు, అలాగే నీ పోకడ ఎప్పుడో నీకు తెలియదు. ఏటి ఉండాలంటే నీకు ఓపిక కలిగి ఉండాలంటే అర్థం ఏంటి? ఆ ఓపికకి టైం లేదు. ఓ సంవత్సరం ఓపిక కలిగి ఉండాలా, 2 సంవత్సరాలు ఓపిక కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉండి చూడుడి, చూస్తుండండి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. అంటే ఒక రైతు ఆ పంట వేసిన తర్వాత వాళ్ళ ఫలాల గురించి ఎలా కనిపెట్టుకొని ఉంటాడో మీరు కూడా
కనిపెట్టుకొని ఉండాలి. అంటే ఇక్కడ మీకు చెప్తున్నానండి, ఇక్కడ వాళ్ళందరికీ కూడా మరి నా సభ్యులందరికీ ఇలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి. మీరు చిన్న సండే స్కూల్ పరిచర్య చేస్తే దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాడు. చిన్న దేవుని పని చేస్తే మిమ్మల్ని దేవుడు బహుగా దీవించాడు. ఇవాళ ఏంటి, దేవుని కొరకు మీరు జీవిస్తే, దేవుని కొరకు చేసే ప్రతి పని కూడా దాన్ని ఏమంటాడంటే వెత్తడం అనమాట. ఒకటి నేను ఉన్నానండి, విసిగక మేలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. అంటే ఏం చేస్తాను, సీడింగ్ అనమాట, విత్తనాలు వేసుకొని వెళ్ళిపోతుంటాను. దావీదు గారు తన వివరణ చక్కగా చెప్తాడు. నీటిపై విత్తనములు జల్లుతో వెళ్ళిపోయాడట, అడిగేం కనిపించలేదట. కానీ అతడు మరలా వచ్చి తీర్చి చూడగా విస్తారమైన పంట పండింది అంటాడు. అండ్ ఇవాళ నేను పాస్టర్ గారు విత్తనాలే మేము అనుభవిస్తున్నాం. ఇవాళ మేము ఏ పంటనైతే ఆ దుక్కు దున్ని వేసామో ఆ ఫలాలు మేము అనుభవిస్తున్నాం. మీరంతా ఎవరండి మీరు? ఏంటి, మన సంఘం గురించి నేను ధైర్యంగా చెప్తాను ఎక్కడైనా సరే, ఇది కనిండ సంఘం అంటాను, కొనిండ సంఘం కాదు. ఆ సంఘం నుంచి ఈ సంఘం తీసుకొచ్చిన మనుషులు కాదు ఇక్కడ. దిస్ మై ఓన్ చర్చ్. అంటే మీ పొలాలు కష్టపడ్డాం, మీ గురించి కష్టపడ్డాం, మీ గురించి ఏడ్చి ప్రార్థన చేసాం, మీ కష్టాల్లో మేము ఉన్నాం, మీ బాధల్లో మేము ఉన్నాం. అండ్ అమ్మగారు నేనైతే ఇంకా ఎటువంటి సేవని వ్యభిచారులు మధ్యకెళ్ళి సువార్త ప్రకటించేవాళ్ళం అండి. ఆ రైల్ ట్రాక్ పక్కన ఎవడు వెళ్ళి ఆ ఏరియాకి, అలాంటి ఏరియాకి వెళ్ళి సువార్త ప్రకటించేవాళ్ళు. ఒకరోజు నేను వెళ్ళలేదు, అమ్మగారు వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళ ఆడవాళ్ళందరూ వ్యభిచారులు, అమ్మ మీరు ఎట్టుపక్క రాకండి అమ్మ, ఇది మంచి ఏరియా కాదమ్మా అని చెప్పారు. ఎంత పరిచర్య చేసామండి అమ్మగారు నేను. ఆ పరిచర్య ఫలాలు ఇవాళ మనం అనుభవిస్తున్నామండి. నేను ఇక్కడ చూడండి, మీరు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎన్ని ఆశీర్వాదాలు మీకు దేవుడు ఇచ్చాడండి. మీరు చేసిన చిన్న పరిచర్యకి, మీరు నిన్న చిన్న విశ్వాసానికి దేవుడు గొప్ప అద్భుతాలు మీకు ఇచ్చాడండి. ఇంకా సంపూర్ణమైన విశ్వాసం ఉంటే ఎన్ని దీవెనలు ఇస్తాడో ఒకసారి ఆలోచించండి. కనుక ఏంటంటే మన జీవితంలో తెలుసుకోవాలి ఏంటంటే, శ్రమలో ఓర్పు మరియు ప్రార్థన కలిగి ఉండాలి. కష్టాలు వచ్చాయి కదా అని కృంగిపోకూడదండి, దేవునిలో ఉండాలి. మీరు విత్తిన ప్రతి విత్తనం, మీరు చేసిన ప్రతి ప్రార్థన విస్తారమైన పంటగా ఒకరోజు మీకు వస్తుంది. ఇవాళ ఆలోచించేయండి, మన కుటుంబాల్లో ఒకప్పుడు ఎలాగుండేవాళ్ళు, ఇవాళ ఎంత ఆశీర్వాదంలో ఉన్నామండి. ఒకప్పుడు సరైన గృహం ఉండేది కాదు మనకి, వాళ్ళు ఎంత మంచి గృహాల్లో ఉంటున్నామండి. ఒక సరైన బట్ట ఉండేది కాదు ఒకప్పుడు, వాళ్ళు ఎంత మంచి బట్ట దేవుడు ఇచ్చాడండి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు మీరు విత్తిన విత్తనాలు, ఆ ప్రార్థన, ఆ విశ్వాసం ఇవాళ మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించింది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసునైనా కృపమేడ, ఈ దినాన్ని ప్రభు మాతో మీరు స్పష్టంగా మాట్లాడారు తండ్రి. ఈ శ్రమ కాలాల్లో మాకు ఓర్మి అవసరమని, ప్రార్థనా జీవితం అవసరం తెలియజేశారు. కనుక నా ఆశనైనా, నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డడు కూడా ప్రార్థనాపరులుగా మలచబడాలి తండ్రి. ప్రార్థనకి అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. ప్రార్థన ద్వారా అద్భుతాలు మీరు చేశారు ప్రభు. అటువంటి ప్రార్థనా జీవితము, ఓర్పు నాకును మా సంఘం అంతటికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.